ఏమండి? అవునా? పాపి బాప్తిజం తీసుకుంటాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం చేశారని మరి బాప్తిజం పొందుకున్నాడు? యోర్దాను నదిలో ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం ఇచ్చారు, బాప్తిజం ఇచ్చేవారు కదా. ఎందుకు బాప్తిజం ఇచ్చాడు? పాపి బాప్తిజం తీసుకుంటాడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం చేశారని ఆయన బాప్తిజం తీసుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారు? చెప్పండి. మీకు ఆన్సర్ అనేది ఇక్కడ దాకా వచ్చింది, ఆగిపోతుంది. చెప్పిన భాష అనుకుంటారు దీని ఏమన్నా. ఈరోజు మనం స్టాండర్డ్ బైబిల్ వాక్యం, ఈరోజు వాక్యం మనం జీవించాలి. ఈ వాక్యం ఏదో కాదు కానీ మన అందరూ అర్థం లాంటిది. అర్థంలో నిలిచినప్పుడు మనం ఎలా ఉన్నామో మనం తెలుసుకుంటాం కదా, మన యొక్క ట్రూ ఇమేజ్, నిజమైన స్వరూపము. అవునా? ఈరోజు వాక్యంలో నిలిచినప్పుడు కూడా మనం ఎటువంటి వ్యక్తిలో మనం వాక్యం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా తను ఎటువంటి పాపం చేయలేదు, కానీ ఎటువంటి పాపం లేదని ఆయన మనం ఏం చేశాం? పాపిగా చేశాం. బైబిల్లో యెషయా గ్రంథము, ఇది ఒక మాట చెప్పి ముగిస్తానండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, ఇక్కడ దేవుడు చూసినప్పుడు మనందరం ఎలా ఉన్నాం తెలుసా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతుంది. అంటే మన లైఫ్కి మనం యజమానిగా, ఓన్ మాస్టర్గా ఉండి మనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నాం. అందుకని ఇందాక స్క్రిప్చర్ చెప్పాను, రోమిలకు పత్రిక 3:10 నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుడిని వెతుకువాడు ఎవడూ లేరు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మానవారాయి. ఈరోజు చూసినట్లయితే దేవుని యొక్క చిత్తము నిజంగా మనందరి దోషములు అనేవి అన్ని 3వ అధ్యాయంలో ఇంకా మనం చదువుకున్న విధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రభువారు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వస్తాడు. ఏమని వస్తాడు? బాప్తిజం పొందుకోవడానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు అక్కడ చూద్దామా? మత్తయి సువార్త ఒకసారి 3వ అధ్యాయం 15వ వచనంలో, యేసు, మత్తయి సువార్త 3:15, యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను, కనుక అతడు అలాగు కానిచ్చెను. ఏంటిది ఇక్కడ? నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట. ఏంటిది నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట? మన యొక్క పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి పంపబడి ఎటువంటి పాపం ఎరుగని ఆయనని మనం పాపిగా చేసి బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి మీద చేతులు పెట్టి ఆ యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చాడు. దాని అర్థం ఏదో కాదే కానీ బాప్తిసం ఇచ్చి యోహాను ఈ లోకంలో ఉన్న వారందరి ప్రజల తరపున అందరి నుంచి కూడా ప్రతినిధిగా ఉన్నాడు. ప్రతినిధి అంటే ఏం తెలుసా? రిప్రజెంటేటివ్ అంటే తెలుసా? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు 11 మంది ఇండియన్ టీము, పాకిస్తాన్ 11 మంది వాడతారు కదా. ఇండియాలో ఉన్న 160 కోట్ల మంది వెళ్ళి క్రికెట్ ఆడతారా? లేదు కదా. ఇండియా తరఫు నుంచి ఒక 13 మంది వెళ్ళి టీం ఆడతారు, పాకిస్తాన్ నుంచి 13 మంది వస్తారు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషుల తరఫు నుంచి బాప్తిసం ఇచ్చి యోహాను ప్రతినిధిగా యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చి, దాని అర్థం ఏదో కాదులే కానీ ఈ లోకంలో ఉన్న పాపం అంతా కూడా బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడ్డది. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? బైబిల్లో పాత నిబంధనలో మీరు లేవియా కాండం 4వ అధ్యాయంలో చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందు ఈ లోకంలో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు ఆ పాపం యొక్క పాప పరిహారార్థ బలి ప్రాయశ్చిత్తం ఎలా చెల్లించాడో 4వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. అక్కడ 4 రకాలైనటువంటి పాపాల గురించి రాయబడింది. ఒక సమాజం అధికారి పాపం చేసినప్పుడు ఎలా ప్రాయశ్చిత్తం చెల్లించాలి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పాపం చేసినప్పుడు ఎలా, సమాజం అంతా చేసినప్పుడు ఎలా అని ఒక 4 రకాలైనటువంటి పాపాల గురించి లేవియా కాండం 4వ అధ్యాయంలో మొత్తంలో కూడా ఉంటుంది. నాకు ఇప్పుడు సమయం లేదు కాబట్టి వివరించట్లేదు, క్షమించండి. పాత నిబంధనలో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే ఒక నిర్దోషమైనటువంటి ఆడు మేక పిల్లని యాజకుడి దగ్గర తీసుకొని వచ్చేవాడు.
ఎప్పుడైతే ఆ యాజకుడు ఏం చేసేవాడు, వీళ్ళని చూసి దీనిలో ఏమైనా దోషం ఉందా లేదా అని చూసి ఈ పాపం చేసినటువంటి వ్యక్తి యొక్క 2 చేతులు ఆ యొక్క నిర్దోషమైనటువంటి ఆడు మేక పిల్ల మీద వచ్చేవాడు. దాని అర్థం ఏదో కాదే కానీ ఈ వ్యక్తి 1 సంవత్సర కాలం పాటు చేసిన పాపం అంతా కూడా అతనిలో నుండి ఆ యొక్క నిర్దోషమైనటువంటి ఆడు మేక పిల్లలోకి ప్రవేశిస్తుంది. అంటే పాపం అనేది ఇప్పుడు ఇతనిలో నుండి ఆ యొక్క నిర్దోషమైనటువంటి ఆడు మేక పిల్లలోకి ప్రవేశించింది. కాబట్టి ఆ యాజకుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ యొక్క నిర్దోషమైనటువంటి ఆడు మేక